చేస్తున్నావు? నా చైన్ కావాలా నీకు? నీకు కూడా చైన్ వేస్తే అప్పుడు ఎలా లాగుతావు? హలో, యా కాదు, నేను చెప్పేది వినవే. 5 minutesలో అక్కడికి వచ్చేస్తాను. లేదే, నేను రెడీ అయిపోయానని చెప్తున్నానా? ఓకే, కలుద్దాం. బాయ్. చార్లీ, చార్లీ, 4 పూలు తెమ్మని చెప్పాను, అయినా ఇన్ని పూలు ఎందుకమ్మా? అమ్మా, ప్రతి పుష్పం దేవుడి దగ్గర అలంకరింపబడాలనుకుంటాయి. వాటిని ఎందుకు నిరాశపరచడం? ఇదిగో మందారం, ఇందులో మనందరం అనే బంధం ఉంది. మన పక్కింట్లోకి ఎవరో వస్తున్నట్లున్నారే. తెలీదమ్మా. సర్లే, ఇల్లు చాలా బాగుందండి. ఇల్లాలు బాగలేనప్పుడు ఇల్లైనా బాగుండాలి కదా. మీకన్నా నేనే బాగుంటాను. నాకేం తక్కువే. ఒకప్పుడు రాజకుమారుణ్ణి, రాణిని చేసుకోవాల్సింది పోయి రాజ్యలక్ష్మిని చేసుకున్నాను. ఈ రాణిని చేసుకున్నారు కాబట్టి నా పేర్లో ఉన్న లక్ష్మి మీ ఇంటికి వచ్చింది. సరేలే, పద. సోను, తీసుకురాచ్చు కదా. అమ్మో, వాళ్ళు చూస్తే చూడర్లే, నువ్వు వెళ్ళి తెచ్చే. వెళ్ళు. తెచ్చాననుకో అమ్మ వదిన చూస్తారు. నాకేంటి? స్కేరీ హౌస్. స్కేరీ హౌస్. స్కేరీ హౌసా? సరే, తీసుకువెళ్తాలే. మళ్ళీ తెచ్చేరా. అవును, ఇంతకి నీకేంటి? కుక్క పిల్ల. వెళ్ళి తీసుకొచ్చి త్వరగా. ఎవరు బాబు నువ్వు? అది అది ప్రిన్సెస్. హాయ్ ఆంటీ. ఏంటి దొంగతనం చేస్తున్నారా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. కుక్క పిల్ల అంటే ఇష్టం, అందుకే. సరే సరే, జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేయండి. బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించొద్దమ్మా. బుట్టలో వేసుకోవడానికి మీ అబ్బాయి ఆంటీ? రే వెధవా. సారీ ఆంటీ. అప్సరా, అది మమ్మీ పిలుస్తుంది. ఆంటీ ప్లీజ్ మమ్మీకి చెప్పొద్దు. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, ఇన్ఫెక్షన్ అవుతుందని అలౌ చేయరు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. అబ్బా, పూజకు 2 మందార పూలు తెమ్మని చెప్పాను, ఇంతవరకు తేలేదు. సీతాలో, సీతాలో, పూజకు టైం అవుతుంది. అన్ని పనులు సగం సగమే చేస్తుంది. మీనాక్షి, మీ ఆడపడుచు ఎక్కడా? మీరేదో పని చెప్పారు కదా అత్తయ్య. మంజు నా కూతురికే పని చెప్పిందా? అమ్మాయి గారు పని చెప్తున్నారా? ఏ ఆడపిల్ల పని చేస్తే తప్ప? రేపు అత్తారింటికి వెళ్ళాక చేయాలిగా పని. నిన్నటితో కాలేజీ కూడా అయిపోయింది. ఇక నుంచి ఆడిందే క్రికెట్, పాడిందే స్వరాభిషేకం. పేపర్ తిని చాలు గానీ ముందు కాఫీ తాగండి. ఎందుకే చిరాకు? స్నానం చేసావు కదా. మీ కూతురికి అన్ని మీ బుద్ధిలే వచ్చాయి. మరి ఎవరే వస్తాయే? లేదులే, చెప్పు. అరే, పూజకు 4 పూలు తెమ్మని చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంతవరకు తేలేదు. అది నా కూతురే, ఏం చేసినా అందులో పద్ధతి ఉంటుంది. వస్తుందిలే, కంగారు ఎందుకు? ఇంట్లో తండ్రి గారాబము, వదిన సపోర్ట్ చాలా ఎక్కువైపోయినాయి. కాఫీలో కూడా పంచదార ఎక్కువైంది, నేను సర్దుకోవట్లే. కాస్త ఎక్కువలే. చూడు మీనా, మీ అత్తగారు రోజు ఉండేదే కదా మావయ్య. ఈ కొంపకి కాలింగ్ బెల్ ఒకటి ఏడ్చింది, అది నొక్కచ్చు కదా. మరి కొంపకి 2 డోర్లు ఏడ్చే తెరిచి ఉంచొచ్చు కదా. ఎంత అమాయకంగా ఉండేవాడురా. అండమాన్కి వెళ్ళి ఎంత అప్డేట్ అయ్యావో. అప్డేట్ ఆమ్లెట్ అంబోతు వచ్చినట్టు వచ్చేసాడు. ఏమన్నావు? అంబోతు. అంబోతు నువ్వే, నేను కాదు. ఆ కోతి రియాక్షన్ పక్కన లాస్ట్ పదం ఏమన్నావు? యాదవ్వ. యాదవ్వ అంటే 1000 ఏళ్ళ ధనంతో వర్దిల్లని అర్థం. థ్యాంక్ యూ మై డాడీ. ఏమేను వేరేలా బతుకుతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉన్నాను, బతకలేనట. పెదవా అంటే 1000 ఏళ్ళు దరిద్రంతో వర్దిల్లు అని ఎక్కడో చదివాను బాబు. ఏమో సగలక 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 పో. పిచ్చనా కొడక కమ్ము కమ్మని సిట్టు. వాడాడా
ఇప్పటి వరకు నువ్వు చదివిన చాలు. చేస్తే బిజినెస్ చెయ్యి, లేదంటే ఏదైనా పని చెయ్యి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకో ఆ బిల్ గడిచే బ్యాక్గ్రౌండ్ అయిపోతా. నేను పని స్టార్ట్ చేస్తే నన్ను చూసి పనే పారిపోతా. మళ్ళీ పనికి అంత పెట్టాడా? మన ఫ్యామిలీలో లేదు కదా అదే. మమ్మే ఎవరికి ఫోన్ చేస్తున్నావా? నువ్వు బిజినెస్ అని నువ్వు పని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉంటే ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేస్తా ఉన్నా. వస్తే పిచ్చిరా మమ్మీ. నేను పని కోసం ప్రాసంతో పంచాయతీ నువ్వు పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తావా? ఎవరికి పిచ్చి? మీ నాన్నకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాయనమ్మకి పిచ్చి, మీ తాతకి పిచ్చి. సర్దాను కూర్చో. షిట్ మమ్మీ షిట్. మాతా పిల్లలకు ఒక శుభవార్త. మాకు అంత అదృష్టం కూడా ఏడ్చిందా? ఏమిటో అది. అండమాన్ నుంచి కప్పులు తెచ్చా. సాసర్లు కూడా తేవాల్సిందిరా నాన్న, లేకుంటే టీ తాగినప్పుడు చేతులు కావుతాయి కదా. మారవా నువ్వు మారవా సకలేక. నేను కప్పులన్నీ తాగే కప్పులు కాదే, అండమాన్ కాలేజ్ పోటీల్లో గెలిచిన కప్పులు. ఏ పోటీలోనో? నీకంతా గాడి తొందర డాడే ఉండి తీస్తున్నాను కదా. ఇదే కాలేజీలో ఎవడ ఎక్కువసేపు పడుకుంటాడికి ఇచ్చిన కప్పు. అందులో మనమే నెంబర్ 1. నా బంగారు కన్నా. ఐ లవ్ యూ మమ్మా. బొక్కులు పట్టుకొని బంగారం అంటావంటే ఆపుతారు మీ శృతి చేస్తున్న మాటలో. అమ్మా నువ్వు ఆపు. ఇగో డాడీ ఈ కప్పు నేను కాలేజీలో 4 రోజులు స్నానం చేయకుండా ఉన్నాను కదా, దానికి బహుమానంగా ఇచ్చిన కప్పు. చూసే వాసన నేనే బెటర్రా. నెలకు 2 సార్లు స్నానం పిచ్చగాడి సినిమా చూసి ప్రతి బొచ్చు పట్టుకుని వస్తున్నాడు. మరి డాడే ఇకపోతే ఇక ఇదే ఈ కప్పు కంగారు పడక డాడే. ఒక డిగ్రీ 6 సంవత్సరాలు చదివి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టిన మనగాడిని మగాడిని నేనే. అందుకే ఇచ్చారు క్యాచ్ మై కప్. మీ పుత్రోత్సాహం నీకు అలా అనిపించిందా? ఎవరికైనా బెస్ట్ వచ్చినందుకు ఇస్తారు నా కప్పులు, నీకేంటి వరస్ట్ వచ్చినందుకు ఇచ్చారు కర్రీ నా కొడక. డాడా నాకు డౌట్, మీరేమో ఎరుపో మమ్మీ ఏమో తెలుపో మరి నేనేమో నలుపో, అది ఎలా? అందులో మీ నాన్న ప్రమేయం ఏం లేదురా బాబు. పోలికండి. అమ్మ బతికిచ్చాను. నీకు గోదొట్టగలప ఊరు నాన్న నీకు పెళ్లి చేస్తాను చేసుకోరా బాగుపడుతుంది. డాడీ నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఏదో ఊరు సాగు పెళ్లి కల వచ్చేసింది డాడీ, పల్లకిని తెచ్చేసింది డాడీ. హడావిడిగా రెడీ అవుదాం చలో డాడీ. ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ, ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ. కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ భంగం చేస్తే ఎవరొకరు కనబడతారు. నడు వంగట్లేదురా. చిలక బాగుంది పచ్చగా. చాకలెట్ ఇచ్చి పడేద్దాం. చాక్లెట్. చెయ్యమ్మ సెకండ్ గ్యాప్ లో సెట్ అయిపోయారు. ఈ భంగం బాగాలేదు. ఏం వేద్దాం? తొడల మధ్యన తలెట్టే భంగం పెడదాం. ఈ అమ్మాయి బాగుంది తెల్లగా పారులాగా. ఎగిరిపోక ముందే పట్టుకుందాం. ఈ పార్కులో పాపల కన్నా పాపల కని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరో ఒకరు దొరక. ఈ అమ్మాయి ఎవరో బాగుంది. బేక్ కనెక్ట్ అయిపోయింది. ఒరే ఒరేయ్ నేను ఆనందపడి ఒక కర్ణేశం కూడా కాలేదురా. నాకు ఏంట్రా ఈ అబ్బాయి వ్యాపారం. బలయ బలయ ఏంటి ఇది నిజమా లేదా నా బ్రహ్మ? సాదిక్ అమ్మా అది అప్సరా నా రూమ్ లో నేనే తీసుకొచ్చాడ్రా. ఫోటోస్ చూస్తానంటే. ఓ ఫోటోనా? ఓకే. ఫోటోసా? ఆ ఫోటో చూపించేసావా? ఏంటి అన్ని ఫోటో చూసేసిందా? అది ఆ ఫోటో కూడా చూపించేసావా? ఏది ఇదేనా? ఏ వద్దు చెప్తున్నా. ఇదిగో ఫోటో ఇచ్చు ప్లీజ్. నా ప్రేమకు దిక్కు దశ అన్ని నువ్వే. నా లవ్ స్టోరీ గాలి కొట్టుకుని బస్సులా కాకుండా గాలి ఎగిరే ఫ్లైట్ లాగా స్పీడ్ వెళ్ళిపోవాలి. ఇదిగో ఏంటండి చూసావా వాడికి నేనంటే ఎంత ప్రేమ. నువ్వు రోజు ఆకుకూరలు పెడతావని నా కోసం పావురాలు తెచ్చాడు.
ఇదిగో మసాలా దిట్టగా తట్టించు. తినా లేదంటే మా డాడీ నేను తినిగాడు. అదే ఎక్కడికి? రూమ్లోకి. నువ్వు వెళ్ళు, దాన్ని ఇచ్చే కూర ఇస్తా. ఇలాంటి పావురాలు తినబట్టే పాస్ట్ పందిలాగా తయారైనావు. అయినా తెచ్చింది మందులో మంచి ఇంకో లంచ్లో లంచుకోవడానికో కాదు. ఇది నా లైఫ్ సెట్ చేస్తుంది. అమ్మా ఇలా రాయా రాయాలిగా. నాన్న ఆకలేస్తున్నట్టు ఉంది. పాప మావకాయ అన్నం పెట్టా. ముందే నీ గురించి నేను ఎవరి శిఖరం అంతా చెప్తే నువ్వు నన్ను ఎగదా చేస్తావా? నేను ఎవరు ఇదంతా ఏమనుకున్నావు? నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ. నా కొడుకు అక్కడ ఇంకా కిందకి కాబట్టి చంపేస్తాను. కానీ నా కొడుకని ముసలోడికి ఒక పక్క అప్లోడింగ్, ఒక పక్క డౌన్లోడ్. ఇక్కడికి వచ్చిన భక్తులందరిది ఉత్తుత్తు కోరికలు. వాళ్ళేం పట్టించుకోకండి. స్వామి నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక మంచి అందమైన అమ్మాయిని చూపించండి స్వామి. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. అందుగా దక్షిణ వేసి నా రుణం తీర్చుకోను. ఆయన ఎవడు ఎలకపోయినా పర్లేదు, వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. శివే సర్వార్థి సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. ఇలాంటి ఏం పట్టించుకో స్వామి. ఈ రోజు మా అన్నయ్య యుఎస్ నుంచి వస్తున్నారు, అందుకే అర్చన చేద్దామని గుడికి తీసుకొచ్చాను. సరేలేవే పద. నా ప్రార్థన మన్నించి స్వామి ఆ అందమైన రూపాన్ని ప్రత్యక్షం చేయి స్వామి. ఇలా అడిగాను లేదు, అలా ప్రత్యక్షం చేసావా స్వామి? అలోక్ పేరు మీద అర్చన చేయించాలి పంతులు గారు. వీడేంటి ఇక్కడ? ఈడేంట్రా శివుడి గుడికి వచ్చిన శనీశ్వరులు వదలట్లేదు. పదవే. నిజంగా నువ్వు గొప్పడు స్వామి. ఎక్కడికి వెళ్ళిపోయింది? దాగుడు మూతలు ఆడుతున్నావు స్వామి. ఎప్పుడే పంపించాను వా. అయినా లవ్లో ఆ పాటు కిక్ ఉండాలి స్వామి, కిక్ ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. పొకోడిగాడు దేవుడా ఎక్కడున్నావా? ఏంటి అప్పటి నుంచి తన వెనక పడుతున్నాడు? అవునే, మా అన్నయ్య చాలా రోజుల తర్వాత యుఎస్ నుంచి వస్తున్నాడు. నడుస్తాను వేరా కొండ సిలువులాగా. వాడెవడే నేడులో నిన్నే ఫాలో అవుతున్నాడు? దేవుడా 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 దేవుడా. ఏదో ఓద్ దొరికిందిరా పెద్దన్న. అది అంతే. తప్పు ఎవరిదే? అదా బండనా అన్నా అయ్యా ఉండు తీర్థాగా బాగా ఇరికిపోయింది పెట్టనా. అబ్బా మరి ఆ టైంకి నువ్వు వచ్చావా? అబ్బా నీకు దండం పెడుతున్నా. వదిలే అన్న వదిలే అన్న. అబ్బా ఇది టైం అయిపోతుంది, త్వరగా పద. ఒరే 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 బండ కంచేపోయినా ఒరే ఒరే గుడికొచ్చి కూడా కొట్టుకోవడం పెట్టా. ఒరే బండ ఒరే అవసరం బయట వాడిని తగులుగా కార్డు నొక్కేద్దాం. వాడు నేను తగులుకొని 10 సంవత్సరాలైంది. వాడు వదిన అనుకున్నట్టే నెక్స్ట్ వీక్ ఇండియాకి టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే బాబాయ్ని చూడు. చాలా చేంజ్ అయింది బాబాయ్ హైదరాబాద్. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ శేఖర్. మా అబ్బాయి అలోక్ యుఎస్ నుంచి వచ్చాడు. హలో అంకుల్. మీ బాబాయ్ ఎప్పుడు నీ గురించి చెప్తుంటారు. అంకుల్ రా పక్కనే ఉంటారు. ఓ నీ జాబ్ అది బాగుందా? యా ఆల్ ఫైన్ అంకుల్. ఏయ్ లోపల మోటార్ ఆపమని చెప్పు. రారా కాఫీ తాగితే. పర్లేదు పర్లేదు. సరేరా. సీ అంకుల్. ఓకే. వినీ ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? వీడికే దుఃఖలా ఉన్నాడు. డైమండ్ షేడ్. ఎలా ఉన్నారు శ్రీమతి గారు? బాగున్నాను. చూడ్రా చింటూ, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నేను కూడా మాట్లాడు. నువ్వు పుట్టినప్పుడు నేను చూడ్డానికి కూడా రాలేదు తెలుసా మీ నాన్న. మీ అత్తను మొట్టికాయ వేద్దాం. చూడొద్దునా, తను ఎక్కడున్నా మనసంతా మాతోనే ఉంటుంది. మమ్మీ భర్త వచ్చేసరికి పార్టీ మార్చేసింది చూడు. లక్కీ ఐ లవ్ యు. చేతిలో అట్లా కూడా వేడిగా ఉంది. లక్ష్మి ఉప్పులో పప్పి. అది కాదండి, అదే పప్పులో ఉప్పు. ఏరా ఇలా వచ్చావు? చెప్పరా. మరేమో నేను ఒక అమ్మాయిని
ప్రేమిస్తున్నా. లవ్ చేస్తున్నావా? ఎవరా తను? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎక్కడ ఉంటుంది? ఆగవే ఆగు. ఏంటి లవ్ చేస్తున్నావా? అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు లవ్ అన్నాడా? ఇక నుంచి యాడ్ అవుతుంది. చాక్లెట్లకి చాక్లెట్లు, సినిమా టికెట్లు, అదంటాడు ఇదంటాడు, లాంగ్ డ్రైవ్ అంటాడు. అబ్బో, మనం చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయిలే. వీటితో పాటు వీళ్ళ లవ్ని కూడా మనమే పోషించాలి. ఇప్పటి వరకు ఈ పాకెట్లో 1000 పెట్టానా, రేపటి నుంచి ఆ పాకెట్లో కూడా 1000 పెడతాను. ఎంజాయ్ చెయ్యి. కాలేది మాకే కదా. హలో, ప్రస్తుతానికి 1000. రేపటి నుంచి ఓకే అయితే 1000కి 1000 డబుల్ అవుద్ది. ఏంట్రా, పంతులు గారిని పిలిపించమంటావా ముహూర్తం పెట్టించడానికి? దొంగన బామర్దిగా ఇంకొంచెం వినండి. ఇంట్లో చిన్న బాబున్నాడు, రోజు ఇదే పనులకి అప్సర అయితే మరీ అలా ఏం లేదు మమ్మీ. లేదండి, రోజు ఇదే పని అనుకోండి. రావటం, తీసుకెళ్ళటం, పైగా మీకు చెప్పొద్దని చెప్పడం. ఏమైంది? లోపలికెళ్ళు. వీడు మా అబ్బాయి అలోక్, మొన్ననే యూఎస్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి మన పక్కింట్లో ఉంటాడురా, పేరు సాదిక్. హాయ్ సాదిక్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నీ హద్దుల్లోనూ ఉండు. చాలా ఎక్కువ చేస్తున్నావు. జాగ్రత్త. ఏమైపోయేవి గుండెలు పిండేస్తున్నావు కదా. ఫోన్లో తొక్కల ఫోన్ పనిచేసి అవ్వట్లేదు. ఇంట్లో ఎవరున్నాడో ఎవరు లేడో కూడా తెలియట్లేదు. ఎలా కలవాలి అసలు? ట్రై చేద్దాం. ఈడప్పుడు ఎద్దులాగా. డ్రెస్ వేసే చాలా బాగుంది. అల్లుడు కౌరవ అగ్రసేన మన కాలేజీలోకి కొత్త ఫిగర్లు అడుగు పెట్టినారు. ప్రస్తుతానికి ఇవే మన అప్డేట్స్. మామా గన్నింగ్ సార్వభౌమ, మీకు చింత వలదు. మేము కళ్ళతోనే కన్నుల విందు గావించదము. ఏంటి ఇయర్ రింగ్స్ లేవు? దారిలో శ్వేత కనిపించింది. డ్రెస్ కి ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వలేదంటే తీసిచ్చేసాను. అబ్బా, ఇంకా నయం రింగ్ కి డ్రెస్ మ్యాచ్ అవ్వలేదని లేదు, లేదంటే డ్రెస్ ఇప్పించేసేదేమో. వావ్, ఏ ఉందరా ఫిగరు, సూపర్ కదా మామా. ఎవడేవాడు ఎచటివాడు మన కాలేజీ మధ్యమున అడుగు పెట్టి మన కంటికి కనబడకుండానే తిరుగుతున్నాడు. ఎవరక్కడ? ఆజ్ఞాలుడు. బొమ్ము పోయి వాళ్ళని తోలుకు రమ్ము. చిత్తమల్లుడు. బాయ్స్ అండ్ గర్ల్స్ అవుట్. అవుట్. మరి సొమ్ము నైట్ మందు పార్టీలో ఇచ్చేదమరా గుండుగా. నాకు తన డీటెయిల్స్ కావాలి. వీడు కాలేజీకి వచ్చేది క్లాసుల కోసం కాదు. వాబ్రా బాబు.
హ్యాపీ బర్త్డే మామా. ఏరా ఎక్కడికి వెళ్ళావు? ఇదిగోరా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ రా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. బాగుందిరా టీషర్టు. ఒకసారి వేసుకుని చూస్తాను. అయినా కాలేజ్లో రోజు క్లాస్ అన్న పిలుస్తున్నాడు. అన్న ఎవడన్నా ఎవరికన్నా ఏంటి బే రెస్పెక్ట్ లేకుండా? సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు బాస్. ఇవ్వకపోతే సీనియర్ అలాగొస్తున్నారా మామ? తర్వాత చూసుకున్నారా? జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. పోరా. ఎవడికి ఎలా తగులుతాడో తెలియదు కానీ వీడు మాత్రం నాకు ఫస్ట్ లుక్ లోనే బాగా కనెక్ట్ అయిపోయాడు రా. కాలేజీలో నువ్వు సోషల్ సర్వీస్ చేస్తానంటే తప్పకుండా అవుతుందిరా. ఎవరు కాదు అసలు మాట వినట్లేదు. మనకెందుకురా? ఆ రోజు కూడా ప్రాబ్లం చేశారా? ఎక్స్క్యూజ్ మీ అలోక్, మేము ఒక వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాం. సోషల్ సర్వీస్ చేయడానికి సపోర్ట్ కావాలి. నా సపోర్టా? యూత్ ప్రెసిడెంట్ నువ్వే కదా. ప్రిన్సిపాల్తో మాట్లాడి స్టూడెంట్ ర్యాలీకి ఎలాగైనా నువ్వే పర్మిషన్ ఇప్పించాలి. ముందు నువ్వు సీనియర్స్ కి రెస్పెక్ట్ అవ్వడం నేర్చుకో. రై ఉండరా. చూడండి, ఇది కాలేజ్. ఇక్కడ స్టూడెంట్స్ అందరు చదువుకోవడానికి రావాలి, కానీ టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసుకుంటే పేరెంట్స్ ఊరుకుంటారా? వెళ్ళి చదువుకోండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడిని యూత్ ప్రెసిడెంట్ చేయాలి, కానీ నేను అనవసరంగా చేశారు కదా. సాదిక్, అర్జున్, పర్మిషన్ వీళ్ళని అడగాల్సిన రూల్ ఏం లేదు. డైరెక్ట్ గా మనమే వెళ్ళి ప్రిన్సిపల్ ని కలుద్దాం. కమ్. చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళని మాత్రం వదలకూడదురా.